కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చలేక కుంగిపోతుందని, ప్రజలకు హామీలు నెరవేరుస్తామని మభ్యపెట్టడం జరుగుతుందని సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువారెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మాజీ సీఎం మరణించడం దురదృష్టకరమని అన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. చర్చ జరుగుతుంది. తెలంగాణలో ప్రత్యేకంగా ఈ కాళేశ్వరం సంబంధించి విచారణ ఇవన్నీ కొనసాగుతున్నాయి. అలాగే నూతన ప్రభుత్వం తాను చేసిన వాగ్దానాల అమలుకు ఎంతవరకు సఫలీకృతమైంది, ఎంతవరకు కాలేదు, ఇటువంటివన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. దానికి ముందుగా నిన్నే ఒక ప్రమాదం, ఎయిర్ ఇండియా క్రాష్ అయింది. దానిలో దాదాపు 300 మంది మరణించారు. వారికి సంతాపం తెలియజేస్తూనే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతను తీసుకోవటంలో విమానయాన సంస్థ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ విఫలమైందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇలా విలువైన అనేక ప్రాణాలు, ఒక ముఖ్యమంత్రితో సైతం ప్రాణాలు కోల్పోవటం చాలా విచారకరం. దీనిపైన విచారణ చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. 4వ ఆర్థిక వ్యవస్థగా పెరిగాము, ఇటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. ఇక అమెరికా, చైనా, జర్మనీ ఆ 3 మిగిలినాయి. ఆ జపాన్ అంటే 4వ స్థానంలో మనం ఉన్నాం. రేపు జర్మనీని కూడా దాటిపోతాం. అసంబద్ధమైనటువంటి పత్రికలు పేపర్ మీద గీతలు రాసుకుని తనకు తానే ఊహించుకుని సంపన్నవంతుడుగా ఊహించుకునే పద్ధతుల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి, తప్పుదారి పట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. మరి ఈ 11 ఏళ్ల కాలంలో అంతా ఫెయిల్యూర్సే ఉన్నాయి తప్పితే ఆర్థికపరమైన అసమానతలు మరింత పెరిగాయి తప్పితే సమానత్వం లేదు. వాడు పేదాడు కాదని చెప్పి పిచ్చివాడు స్వర్గంలో ఉన్నట్టుగా, పిచ్చివాడు స్వర్గంలో విహరించినట్లుగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ మనందరం ఈ దేశాన్ని 140 కోట్ల మందిని కూడా ఆ వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్ధాకలితో ఈ దేశం ఉంది. సూచికలో 101వ స్థానంలో ఆకలిలో ఉన్నాం మనం. అదేవిధంగా ఇతర మొత్తంగా దేశ పరిస్థితులన్నింటినీ, విద్య, వైద్యం ఇవన్నిటిని చూస్తే 126వ స్థానంలో ఉంది మన భారతదేశం. వీటన్నిటికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము నిరంతరం పోరాటం చేస్తాం. ఎందుకంటే మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందెళ్ళ ఆ 3 ఉదాని కింద ఒకటికి రావాలి ఎదురు. అవి నీకు సంవత్సరానికి 10-12 వేల కోట్లు విద్యుత్ భారం అవుతుంది. ఇక ఉండే కొద్దికి భారం పెరుగుతూ ఉంటుంది. అదే పద్ధతుల్లో దాన్ని అప్పులు తీర్చడానికి ఇంకో 15,000 కోట్లు సంవత్సరానికి, అంటే 22-25 వేల కోట్లు దానికే అయిపోతుంది. అది ఒక తెల్ల ఏనుగులాగా భరించలేని దశకెడుతుంది. అందుకని ఇప్పటికైనా సరే ప్రాణహిత నుంచి ఏదో చెప్తున్నాడు హరీష్ రావు గారు, మాకు ప్రాణహిత తుమ్మిడిహేట దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అటు చేసామని. నువ్వు ఎంత మేరకు చేయగలిగితే అంత మేరకు చేయాల్సింది. మన దగ్గర 148 మీటర్లకి మనకు అవకాశం ఉంది. చేస్తే చక్కగా గ్రావిటీ ద్వారా వస్తాయి. 152 మీటర్లు కావాలంటే వాళ్ళు అభ్యంతరం పెట్టారు కాబట్టి ఈ సాగు తీసుకుని ఇంకెక్కడికో పోయావు. అందువలన ఇప్పుడు కూడా అప్పుడు మరి ఏమన్నారు వాళ్ళు, ఇది పోయినా ఆదిలాబాద్ జిల్లాకి ప్రాణహిత నుంచి ఇస్తాం మేము, అది కడతామన్నారు. అది కట్టలేదు. మరి అప్పుడు ఎట్లా వస్తుంది? ఆదిలాబాద్కి ప్రాణహిత నుంచి ఎట్లా వస్తాయి నీళ్లు? 148 దగ్గర అయినా కడితే వస్తున్నాయి కదా. అది 90 కిలోమీటర్లు